లోకేష్ మీరు చూస్తున్న బీటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం శాంసంగ్ షోరూమ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు శాంసంగ్ రీసెంట్గా లాంచ్ చేసింది కదా శాంసంగ్ S23 సిరీస్ ఈరోజు అయితే మనం రివ్యూ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనతో పాటు మీ పేరు? హాయ్ అండి, నా పేరు రాజు. నేను శాంసంగ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ శాంసంగ్ షోరూమ్లో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ శాంసంగ్ S23 సిరీస్ వచ్చింది కదా సార్? అవునండి, ఇది శాంసంగ్ S23 అనమాట. S23 అల్ట్రా. ఇది S23 అల్ట్రా అనేది చూసారా, దీన్ని గ్రీన్ కలర్, ఇది మనకి లేటెస్ట్గా లాంచ్ చేసాము. దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకి 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఇచ్చాము, విత్ 100x ఎపిక్ జూమ్తో ఇచ్చాము అనమాట. మీకు ఆ జూమ్ అనేది ఎలా ఉందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఒకసారి జూమ్ చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ మన డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా మన కెమెరా ప్రింట్ కూడా మనకి చాలా క్లారిటీగా అయితే ఉంది. మనకి మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోటో ఏసీ అనేది మనం ఆ కంప్రెసర్ అనేది మన స్టోర్ ఎదురుగుంటున్న బిల్డింగ్లో లాంగ్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ కూడా చాలా డీటెయిల్గా మనం అనేది ఇది తీయడం జరిగింది. అలాగే దీంట్లో చూసిన కొన్ని ఎగ్జాంపుల్ ఫొటోస్ చూస్తే ఇవి యాక్చువల్గా ఇది DSLR లెన్స్ లైక్ ఫొటోస్ వస్తాయి అనమాట. ఈ ఫొటోస్ చూసినట్టయితే మీకు ఎక్కడ కూడా డీటెయిలింగ్ అనేది ఎక్కడా మిస్ అవ్వదు. సేమ్ DSLR కెమెరా ఇంక మనకి దీంట్లో ఉంది. ఒక DSLR కెమెరా మీకు ఉన్నట్టు అనమాట. మీకు అంత క్లారిటీ అండ్ క్లియర్ కట్ షార్ట్స్ అనేది మీరు దీంట్లో తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ప్రాసెసర్ అండి. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 2nd జనరేషన్తో ఇచ్చామన్నమాట. ఫస్ట్ S22 అల్ట్రా అనేది 1st జనరేషన్తో ఇచ్చాము, ఇది 2nd జనరేషన్తో వచ్చింది. నెక్స్ట్ మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ అండి. ఇది 5000 mAh బ్యాటరీ వస్తుంది. మీకు లాంగ్ లాస్టింగ్ 1 day అనేది బ్యాటరీ వస్తుంది. అలాగే దీంట్లో మనకి ఇంకో సిరీస్ లాంచ్ అయింది S23. ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే కాంపాక్ట్ సైజ్ వాడాలనుకుంటారో ఈ డిజైన్ కానీ మనకి హ్యాస్లెస్ డిజైన్ అని అంటాము. ఇదివరకు మనం ఇక్కడ కట్ ఇచ్చాం కదా S21కి, S23కి ఏంటంటే ఆ కట్ తీసి ప్లెయిన్గా ఇచ్చారు, ఇక్కడ ప్లెయిన్గా ఇచ్చాం అనమాట. ఓకే. సో మీకు డిజైన్ చూసుకుంటే కనుక ఇది చాలా ప్రీమియం లుక్ డిజైన్తో ఉంటుంది. మనం పట్టుకోవడానికి ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏదో స్మాల్ చిన్న ఫోన్ చేతితో పట్టుకున్నట్టు మనకి ప్రీమియం ఉంటుంది మనకి శాంసంగ్ S20 సిరీస్లో మనకి ఇంకా కొన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి సార్. దీంట్లో మనకి S23 అల్ట్రాలో వచ్చేప్పటికి ఏంటంటే మనకి 256 12GB ర్యామ్, 256GB వస్తుంది. 12GB, 512GB, 12GB, 1TB 3 వేరియంట్స్ వస్తాయి. ఓకే. దీంట్లో ఇంకా కలర్స్ ఏమి ఉన్నాయి సార్ S23 సిరీస్లో? S23 సిరీస్లో మనకు వచ్చేసరికి ఒకటి ఈ కలర్ అండి, ఇది గ్రీన్ కలర్ అంటాము దీన్ని. లేటెస్ట్గా వచ్చిన కలర్ ఇది, చాలా ఎపిక్ కలర్ ఇది. ఓకే. నెక్స్ట్ బీజ్ కలర్ అని చెప్పి స్క్రీన్ మీద వేస్తుంది సార్, మీరు చూడండి అక్కడ ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. బీచ్ కలర్ అని చెప్పి ఇది ఒకటి లేటెస్ట్ కలర్ అండి. ఇది మీకు ఫీల్ గుడ్ వస్తుంది అనమాట, మంచి కలర్ ఇది. ఇంకొకటి రెగ్యులర్ బ్లాక్ కలర్ కూడా వస్తుందండి. ఈ 3 కలర్స్ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీ చాయిస్ బట్టి మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. మన స్క్రీన్ మీద వేస్తుంది ఫ్రెండ్స్ ప్రతి మీకు డీటెయిల్స్. సార్ నెక్స్ట్ డీటెయిల్స్ మనకి స్టోరేజ్ గురించి ఇంకేముంది సార్? మనకి స్టోరేజ్ వచ్చేప్పటికి చెప్పాను కదండి, 120. ఇది ఇందులో మనకి 12GB 256GB వస్తుంది. దీంట్లో మనకి ఇప్పుడు ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ అనేది ప్రీ బుకింగ్ అనేది జరుగుతుంది. మీరు ప్రీ బుక్ చేసుకుంటే కనుక శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ అనేది LTE వెర్షన్ 46mm మీకు అదొకటి, శాంసంగ్ బడ్స్ 2 ఒకటి, ఈ రెండు కూడా యాక్చువల్ వర్త్ వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్ వర్త్ ప్లస్ శాంసంగ్ బడ్స్ 2 ఈ రెండు కూడా మీకు 5000 రూపీస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అది యాక్చువల్ వర్త్ వచ్చి 47,000. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఇంకా S20 ప్లస్ దాని గురించి ఏమైనా చెప్పగలరు? S23 ప్లస్ వచ్చేసి మనకి S23 ప్లస్లో 2 వేరియంట్స్ వస్తాయి. ఒకటి 256GB and 512GB. S23 ప్లస్ ప్రీ బుక్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే వాచ్ 4 44mm బ్లూటూత్ వెర్షన్ అనేది మీకు 3000కి వస్తుంది. అలాగే S23 అనేది, ఈ S23 మీరు ప్రీ బుక్ చేసుకుంటే కనుక ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు, 128GB వేరియంట్ రేటుకే మీకు 256GB ఇస్తాం అనమాట ప్రీ బుక్ చేసుకుంటే. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా మనకి ఈఎంఐలో తీసుకుంటే ఇంకా ఆఫర్ ప్రైస్ తగ్గుతుందో పెరుగుతుంది సార్? మనకి కన్వీనియంట్గా శాంసంగ్ ఫైనాన్స్ కూడా ఉందండి. మీకు ఎటువంటి DBD ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా ప్రాసెసింగ్ ఫీజెస్ కానీ ఏమీ ఉండవు. మీరు డైరెక్ట్గా శాంసంగ్ ఫైనాన్స్ లోన్ తీసుకోవచ్చు. దానికి 12/0 స్కీమ్ ఉంటుంది. అలాగే HDFC ఫైనాన్స్ ఉంది, 24/0 ఉంది. అలాగే HDFC క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీ క్రెడిట్ కార్డ్ 9 months నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. మీకు 8000 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు కింద కామెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని అడ్రస్ చెప్పండి. మనకి రాజమండ్రిలో శాంసంగ్ షోరూమ్ వచ్చేసి JN రోడ్ అండి, towards AKC కాలేజ్ రోడ్లో కేఎల్ఎం నుంచి డౌన్లోకి వస్తే రైట్ సైడ్లో మా షోరూమ్ ఉంటుందండి. మాది శాంసంగ్ SmartCafé SV కమ్యూనికేషన్స్ అని ఉంటుందండి సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను. దీని అడ్రస్ పూర్తిగా మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫస్ట్ కామెంట్లో కూడా పింగ్ చేస్తాను.